నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 20, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:05. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ తదియ తిథి సెప్టెంబర్ 20 శుక్రవారం తెల్లవారితే 4:04 సెప్టెంబర్ 20 శుక్రవారం రాత్రి 1:41 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. అంటే శుక్రవారం పూర్తిగా తదియ తిథి అనేది ఉంటుంది. తదుపరి భాద్రపద బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం సెప్టెంబర్ 20 శుక్రవారం ఉదయం 9:38 వరకు ఉంటుంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. యోగం ధ్రువ మధ్యాహ్నం 3:18 వరకు. తదుపరి వ్యాఘాత కరణం వణిజ ఉదయం 10:57 వరకు. తదుపరి విష్టి రాత్రి 9:17 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 4:17 నుండి తెల్లవారితే 5:47 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:16 నుండి ఉదయం 9:16 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 1:12 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:40 నుండి ఉదయం 9:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:32 నుండి తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 7:22 నుండి ఉదయం 8:51 వరకు. తిరిగి రాత్రి 1:18 నుండి రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, పూరిలో ఉన్న జగన్నాథుని దర్శనం చేసుకుంటే ముక్తి కలుగుతుందండి అని ఎవరు వరమిచ్చారు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట అని ఇన్స్టా పేజ్లో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీనివాసుని తొండమానుడు బంగారు పూలతో అర్చించినప్పుడు మట్టి పూలు ఉంటాయి అక్కడ, అవి ఎవరు పెట్టారు అంటే కుమ్మరి భీముడు అండి. దానికైతే సమాధానం ఒకరిద్దరైతే కరెక్ట్గా సమాధానం కూడా చెప్పారు. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ఉండ్రాళ్ళ తద్ది అండి. మరి అదేవిధంగా రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం కూడా, మరియు నటుడు ధర్మపవారపు సుబ్రహ్మణ్యం గారి జయంతి, మరియు అదేవిధంగా దర్శకుడు వంశీ గారి పుట్టినరోజు అండి. ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు అద్దె ఇంట్లో దిగడానికి, బారసాల చేయడానికి, సీమంతం చేయడానికి ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, మరియు ఇళ్ల స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు అదేవిధంగా ఈరోజు బోర్లు తీసుకోవడానికైనా స్లాబులు వేసుకోవడానికైనా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఇంటికి సంబంధించి ఏవైనా వాస్తు పూజలు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. ఇదే కాకుండా మనకి నవరాత్రులు, అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు, పూజా సమయాలతో వీడియో చేశానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే మన ఛానల్ చివర, అంటే ఈ వీడియో చివర మీకు కనిపిస్తుంది చూడండి. లేదంటే మరియు సంకటహర చతుర్థి మనకి 21వ తారీఖు కదండి. మరి ఆ రోజు చంద్రోదయ సమయం ఏంటి, ఏ ఏ ప్రాంతాల వారికి చంద్రోదయ సమయాలు కావాలంటే వాళ్ళ కింద మెసేజ్ చేసినట్టయితే మీ జిల్లాతో నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తానండి. మీ చంద్రోదయ సమయం అనేది మీకు రిప్లై ఇస్తాను. మరి మీకు కావాలనుకుంటే ఈ వీడియో చివర మీకు
ఉంటుంది, తప్పకుండా చూడండి. అది కూడా లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.